ఏం అర్థమైతలేదు మా బావకు బావమరిదికి ఇద్దరికి. ఏదో విధంగా వారానికి ఒక కార్యక్రమం తీసుకోవాలి. ఆ కార్యక్రమం తీసుకొని సోషల్ మీడియాలో సోషల్ యూనివర్సిటీ ద్వారా నోటికి ఇష్ట ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని ఏది పడితే అదే మాట్లాడాలి. ప్రభుత్వాన్ని ఏదో విధంగా ఇరికాటంలో పెట్టాలి. వాళ్ళు ఫస్ట్ ఏం మాట్లాడిన గత 3 నెలల క్రితం తీసుకోండి, సివిల్ సప్లై గురించి మాట్లాడినారు. సివిల్ సప్లై అయిపోయింది. బొగ్గు గురించి మాట్లాడారు, బొగ్గు అయిపోయింది. వెల్ఫేర్ గురించి మాట్లాడాడు, వెల్ఫేర్ అయిపోయింది. మళ్ళీ యువ గర్జన పేడు వర్గాలతో ఇలా మాట్లాడతాడు. వాళ్ళకి ఏందంటే రేపు 29 వరకు ఈ ప్రభుత్వం మళ్ళీ తిరిగి వస్తుంది అధికారంలోకి రెండోసారి. మా ఉనికి గల్లంత అవుతుంది. ఏదో విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నిజం చేస్తా అని చెప్పి యువ గర్జన పేరు మీద ఏదైతే మాట్లాడిన పచ్చి అబద్ధాలని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఇది సరియైన పద్ధతి కాదు. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకుంటే బాగుంటుందని చెప్పేసి కేటీఆర్కి హెచ్చరిస్తున్నావు. నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, కానీ ఈరోజు నీ పార్టీ నాయకత్వమే నేను నమ్మే పరిస్థితి లేరు. మీ కుటుంబానికి సంబంధించిన తగాదా ఏదైతే ఉన్నదో అది ఫస్ట్ పరిష్కారం చేసుకోండి. మీ కవిత ఏదైతే మీ సోదరిమనే మీ మీద ఆరోపణ చేస్తుంది, దానికి యావత్ తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పి ప్రజల మధ్యలోకి వచ్చి నువ్వు మాట్లాడితే ఎవరైనా ప్రజలు నమ్ముతారు. కానీ నీ పేడ్ వర్కర్స్తోని నువ్వు అక్రమంగా నిన్నగాక ముందే మాట్లాడింది కవితగా సోదరిమని 193 100 కోట్ల పైచిలుకుతో ఒక పత్రికకు ఉన్నాడు. పైసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని అడిగింది. మీరు బాగుపడరు అన్నది. మీ తోడ పుట్టిన చిల్లనే మీకు శాపనార్థాలు పెడుతుంది చేసిన పాపాలకు. ఫస్ట్ వాటికి జవాబు చెప్పండి. సోదరిమణి కవిత గారు ఏదైతే మాట్లాడుతున్న మాటలకు జవాబు చెప్పి ఇలా ముఖ్యమంత్రి ప్రజాపాలన లోపల ప్రజలకు అన్ని ఫలాలు అందిస్తున్న సందర్భం లోపల ఉద్యోగాలు ఒకవైపు ఇచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్ ద్వారా ఇక్కడ కూడా ఎలాంటి పొరపాటు చేయకుండా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగాలు వారి పత్రాలు అందజేసి ఇవాళ ప్రభుత్వం నడిపిస్తుంటే సరూర్ నగర్ పోయి యువగర్జన పేరు మీద నీకు నోటికి వచ్చే సొంత మాట్లాడుకుంటూ రాబోయే రోజుల్లోపట ప్రతి జిల్లాలో ప్రతి ప్రాంతంలో నీకు నీ పార్టీకి ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.